జాతకం జైగూడితేనే పెళ్లి కుదరాలంటే కుండలి కలవాల్సిందే. 70% వివాహాలు జాతకాల ఆధారంగానే. మ్యాట్రిమోనీలోనూ 36 గణాల పంచాయతీ, 18 పాయింట్లు దాటకపోతే మ్యాచ్ రిజెక్ట్. సాంకేతికత పెరిగినా వీడని విశ్వాసం. జెన్జీ యువతది అదే బాట. ప్రేమ పెళ్లిలకు జాతక పరిహారాలే శరణ్యం. నమ్మకమో భవిష్యత్తుపై భయమో తెలియని వైనం. జాతకాలతో సంబంధం లేకుండా జరిగే పెళ్లిళ్ళు 15 నుంచి 20%. దేశంలో జాతకాల మార్కెట్ 1,00,000 కోట్లు. 2030 నాటికి 1.85 లక్షల కోట్లకు చేరేటందుకు. విదేశాల్లో తక్కువే. అమెరికాలో 27% మంది జాతకాల బాట అని చెప్పేసి. నాకు ఈ జాతకాల గురించి మాట్లాడితే నేనేమంటా అంటే, జాతకాలు కూర్చోబెడతారు. జాతకాలు చూసి అయ్యగారు ఏమని చెప్తారంటే, ఈ జాతకాలు చూపించేటండి పంతులు ఏమని చెప్తారంటే, అబ్బాయి ఇది పాము నీది ముంగిస ఉన్నదమ్మ, మీ జాతకాలు కలవట్లేదు, వరుగులు కలవట్లేదు అని చెప్పేసి పేరు మార్చాలంటారు. అరే తరతరాలుగా యుగాలుగా ఆడదాని పేరు మార్చలేనా? మొగుని పేరు మారిస్తే ఏమైనా అవుతుందా? నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి ఎస్ఐ ఉంటుంది. అమ్మాయి పెళ్లి పత్రికకు సంబంధించిన పత్రికలో పేరు మారింది. నేను అడిగాను, అరే నీ పేరు ఎందుకు మార్చినావు? నువ్వు 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, డిగ్రీ వరకు, పీజీ వరకు కష్టపడి చదువుకొని మళ్ళీ ఎస్ఐ ఉద్యోగం కొట్టినావు. ఎస్ఐ ఉద్యోగం ఇన్ని 10th క్లాస్ పాస్ కావడానికి మంచిగా ఉన్నది, ఇంటర్మీడియట్ పాస్ కావడానికి, డిగ్రీ పాస్ కావడానికి, పీజీ పాస్ కావడానికి, యూనివర్సిటీ ర్యాంక్ కొట్టడానికి, ఆఖరికి ఎస్ఐ ఉద్యోగం కొట్టడానికి. అంతకుముందు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది, అది వదిలేసినావు, ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. ఎస్ఐ ఉద్యోగం కొట్టడానికి ఇన్ని రకాలుగా నీ పేరు మంచిగా ఉన్నది, మీ అబ్బాయి మంచిగా మగుతారు, నువ్వు మంచిగా మగుతున్నావు, అయినా ఇబ్బంది ఏం లేదు. వాడిని ఎవరో పెళ్లి చేసుకున్నానికి మాత్రం నీ పేరు ఎందుకు మార్చుకోవాలి? ఆయన ఏం పట్టిన ఏదో ఏం జాబ్ చేయకుండా నార్మల్ ఏదో ఉద్యోగం చేసుకుంటాను కదా, ఆయన పేరు మార్చచ్చు కదా వరువులు కలవాలంటే. నీ పేరు ఎందుకు మార్చాలంటే ఈమె కూడా ఒప్పుకోదు. జాతకాలలో రాసి ఉన్నదా కేవలం అమ్మాయి పేరు మాత్రమే మార్చాలని? అబ్బాయిల పేరు మార్చరా? ఏ ఒక్కరోజు కూడా అబ్బాయి పేరు మార్చరా? జాతకం అంటే అమ్మాయిల పేర్లు మార్చలేనా? ఇక జాతకాలు చూసి ఇద్దరు కలిసి ఉంటారు అని చెప్పేసి, అరే ఎన్ని పారానింకా ఆరని లేదు, తోరణాల కలవాడని లేదు అని చెప్పేసి మనకు పాట ఉంటుంది. మీరు సినిమాలో విన్నారు కావచ్చు, కానీ కళాకూరి ప్రసాద్ రాసిన పాట ఇంకా వేరే ఉంటుంది. అది అద్భుతమైన పాట. కళాకూరి రాసినటువంటి పాటను ఒరిజినల్ పాట ఏంటంటే అసలు మొత్తం దేశంలో ఏం జరుగుతుందని తెలుస్తుంది. కట్నం పేరుతో చచ్చిపోయినటువంటి వాళ్ళకు జాతకాలు రాసినటువంటి వాళ్ళు, మీరిద్దరు సుఖంగా 100 ఏళ్ళు బతుకుతారని చెప్పేసి ఒక ఆయన జాతకం చెప్తే ఇంకో ఆయన ఆశీర్వదించి పెళ్ళిళ్ళు చేస్తారు కదా. మరి 100 ఏళ్ళు బతుకుతారని చెప్పేసి మీరు ఆశీర్వదించి మీరు ముహూర్తానికి పెళ్లి చేసినటువంటి పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు? ఎందుకు వరకట్నం కోసం మొగుడు చచ్చిపోతారు? ఎందుకు మీరు చేసినటువంటి పిల్లలు అక్రమ సంబంధాలతో చచ్చిపోతున్నారు? ఎవరు బాధ్యత? జాతకాలు చూసే పెళ్లి చేస్తారు. పోతానే ఇంకా భారత్ అంటే పెళ్లి ఏదైతే పెళ్లి జరిగిన కేంద్రం ఉంటుందో అక్కడ నుండి పోతాంటే యాక్సిడెంట్ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. 4 రోజులకు తిరుపతి వేస్తాంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. 15 రోజులకు యమలాడ కొనగట్టు వేస్తాంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదంటే చర్చి వేస్తాంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మసీదు వేస్తాంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. భర్త తాగి చచ్చేది అంటే దేశంలో ఎన్నో ముహూర్తాలు చూసుకొని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళలో 90% మంది ఇవాళ విధవరాలు పెన్షన్ తీసుకుంటారు కదా. మరి మొగుడు ముందే చచ్చిపోతారని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతారు? అరే నాకు అర్థం కాదు భయ్. జాతకాలు నిజంగానే ఇష్టలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ బార్డర్లో సెక్యూరిటీ అనే మన సైనికులుగా ఉండటం కోసం పోతున్నారు కదా. వాళ్ళ జాతకాలు చూసి ఇంకో పాకిస్తాన్ వాళ్ళు కాల్చినా కూడా ఏం కాదు నీకు అని చెప్పేసి, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు, నువ్వు 90 ఏళ్ళు బతుకుతావు, నువ్వు 70 ఏళ్ళు బతుకుతావు, ఇంకో ఈయనను పంపించేది అంటే పాకిస్తాన్ వాళ్ళు కాల్చినా బాంబులు వేసినా ఈయన చచ్చిపోడు, ఈయన జాతకం ప్రకారం ఈయన 70 ఏళ్ళు బతుకుతాడు అని చెప్పేసి రాసిచ్చి ఆ జాతకాలు చూసి పంపించచ్చు కదా మరి బార్డర్లకి. ఎందుకు అనవసరంగా చిన్న పిల్లలు పోయి బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు, లేదంటే పాకిస్తాన్ వాడు వచ్చి ఉగ్రవాదులు వచ్చి ఈ దేశంలో తీవ్రవాదులు వచ్చి బాంబులు వేసినప్పుడు చచ్చిపోవడం? మీరు ముహూర్తం చూడవచ్చు కదా. అరే ముహూర్తాలు అని మీ జాతకాలు చూసి ఆ ముహూర్తంలోనే పంపించచ్చు కదా. జాతకం చూసి జాతకాల ప్రకారం పంపించచ్చు కదా. నేనేమడుగుతున్నా అంటే, మీరు పెళ్లి రాసేటప్పుడే పెళ్లి కార్డు రాసేటప్పుడే ఇంకో పలానా 2026లో మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నా, 2093 వరకు మీ భక్తులు పొరి, మీరిద్దరు కలిసికట్టుగా ఉంటారు పొరి అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతారు? కనీసం బాండ్ పేపర్ రాసియాలి కదా. ఇంకో ఈ జాతకం ప్రకారం వీళ్ళకి పెళ్లి చేస్తున్నా, వీళ్ళకైనా నష్టం జరిగేదంటే నా బాధ్యత అని చెప్పేసి. జాతకాలు అనేవి బోగస్. ఈ చాలామంది ఏమని రాస్తారంటే 15 నుంచి 20% దేశంలో పెళ్లి జరుగుతానంటే, మీరు ప్రేమ పెళ్లిలను ప్రోత్సహించండి. ప్రేమ పెళ్లిలను ప్రోత్సహించండి. నాకు మొన్న మంచిర్యాల కాడ మా చెల్లెది పెళ్ళి అయింది. గోషిక మల్లేష్ అన్న వాళ్ళ మా మల్లేష్ బాబాయ్ వాళ్ళ కూతురు. మా పిన్ని బాబాయ్ ఇద్దరు ఒప్పుకున్నారు. 2 చెల్లెళ్ళకు ప్రేమ పెళ్లి చేసారు. 2 చెల్లెళ్ళకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్రెండ్స్ వేపి రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకొని చిన్న రిసెప్షన్ పెట్టుకున్నారు. స్నేహ శ్రేష్ఠ అని ఇద్దరు మా చెల్లెలు ఇద్దరు మధ్యన మగుతున్నారు. మళ్ళీ
అరే ముహూర్తాలు చూసుకుని ముహూర్తం టైంకే పెళ్లి చేసుకుంటే బాగుపడతారు అనేది ఏమి ఉండదు. ముహూర్తం లేకుండా ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతాయి. కాబట్టి ముహూర్తాలు నేనేమంటున్నా అంటే జాతకాలు చూసేది అంటే మంచిగా బతుకుతారని అంటే మరి ఈరోజు విధువులుగా అయినటువంటి వాళ్ళందరి జాతకాలు ఎవరు చూసిర్రు? మూడు పిల్లల పంచాయతీలు వచ్చి ఉంటే కదా టీవీ ఛానళ్ళలో చాలామంది కుసేటి మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి జాతకాలు చూసుకోలే అనుకుంటారా పెళ్ళిళ్ళకు? భార్య భర్తలు కొట్టుకొని పోలీస్ స్టేషన్లో పోయిన పంచాయతీలు ఎవరు ఇస్తారు? కాబట్టి ఈ జాతకాలు చూసుకొని ముందుకు పోయేటువంటి వాటి నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తున్నా.